గుడ్ మార్నింగ్. మీ అందరికీ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి స్వాగతం. ఇది నా వీడియో నంబర్ 2. ఫస్ట్ వీడియోలో మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇది సెకండ్ వీడియో. ఈ సెకండ్ వీడియోలో మీకు ఇంకా మనం లెసన్స్ స్టార్ట్ చేసుకుంటాం. మరి ఈ లెసన్లో మీకు చెప్పేటటువంటిది కాన్సోనెంట్స్ గురించి. కాన్సోనెంట్స్ అంటే హల్లులు. మనకి తెలుసు కదా, ఆల్ఫబెట్స్ ఏబిసిడీలు A to Z ఏవైతే 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయో దాంట్లో కాన్సోనెంట్స్, వొవెల్స్ ఉంటాయి. ఆల్ఫబెట్స్లో వొవెల్స్ ఏంటి మీ అందరికీ తెలుసు కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 వోవెల్స్ అంటే అచ్చులు. ఇవి తప్పించి మిగతా అన్నీ కూడా హల్లు. దాంట్లో అంటే 26లో 5 తీసేస్తే 21 కాన్సనెంట్స్ ఇంగ్లీష్లో ఉంటే షార్ట్ హ్యాండ్లో 24 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఇరవై 24 హల్లులు ఉన్నాయి. మొట్టమొదటి మనం హల్లు గురించి చెప్పుకున్న తర్వాత అచ్చుల గురించి తర్వాత చెప్పుకున్నాం. ఓకేనా? నేను ఇది ప్రొసీడ్ అయ్యే ముందు మీ అందరికీ నా చిన్న అడ్వైజ్ ఏంటంటే, మీకు ఇయర్ ఫోన్స్ లేక హెడ్ ఫోన్స్ ఉన్నట్టయితే మీరు అది పెట్టుకుని వినండి. వింటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీరు వినటమే, ప్రాక్టీస్ ఏం కాదు. మీరు నేను చెప్పేసిన తర్వాత మీరు విన్న తర్వాత మీరు షార్ట్ హ్యాండ్ పుస్తకం తీసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. అన్నట్టు ఈ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ కొనుక్కున్నారు మీరు అందరూ కూడా. మీ అందరికీ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ ఒకటి, అలాగే బ్రాడ్ రూల్ బుక్ ఒకటి, అలాగే షార్ట్ హ్యాండ్ పెన్సిల్ ఒకటి కొనుక్కోమని. మీరు అందరూ కొనుక్కున్నట్టయితే మనం స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే చక్కగా మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను తర్వాత ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకూడదు అన్నది చెప్తాను. అప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ లెసన్స్ ఏవైతే చెప్తున్నానో నేను చెప్పేంత వరకు కూడా మీరు వీలు పడితే పెట్టుకోండి, ఎలాగైనా బాగానే ఉంటుంది. కానీ బట్ అదైతే ఇంకొంచెం క్లియర్గా మీకు వినిపించడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్, స్టార్ట్ చేసుకుందాం. పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ బుక్ ఏదైతే ఉందో పేజ్ నెంబర్ 4 మీరు తీయండి. పేజ్ నెంబర్ 4లో ఇదిగో పేజ్ నెంబర్ 4. దీంట్లో కాన్స్టెంట్స్ గురించి మీకు ఒకసారి మొత్తం ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయన్నది చెప్తాను. మీకు ఏం చెప్పాను నేను? 24 కాన్స్టెంట్స్ ఉన్నాయని చెప్పాను. 24 కాన్స్టెంట్స్ చూడండి. పి, బి, టి, టి, జే, జే, కే, గే అట్లా మొత్తం అన్నీ కూడా 24 ఉంటాయి. యాక్చువల్గా మీ దీంట్లో 26 కనిపిస్తాయి. ఇంచేతంటే కింద చూడండి, బాగా కిందకు వచ్చేటప్పటికి ఆర్ 2 ఉంటాయి. డౌన్లోడ్ ఆర్ ఒకటి, రే ఒకటి ఉంటుంది. ఆ ఒకటి పక్క తీసేసేయండి. అలాగే హెచ్ ఉంది లాస్ట్లో, డౌన్లోడ్ హెచ్, అప్వర్డ్ హెచ్ ఉంటాయి. సో ఆ 2 కలుపుకుంటే 24 + 2 26 అవుతాయి. కాకపోతే కాన్స్టెంట్స్ అంటే నీకు ఎన్ని కాన్స్టెంట్స్ షార్ట్ హ్యాండ్లు అంటే 24 చెప్పాలి. సో ఓకేనా? ఇప్పుడు మనం ఈ కాన్స్టెంట్స్ ఎట్లా రాయాలి అన్నది మీ అందరికీ కూడా నేను నేరేట్ చేస్తాను. చూడండి. పి, బి, టి, డి, జే, జే, కే, గే. ఈ మామూలుగా మనం ఆల్ఫబెట్స్ చెప్పేసాము. ఇక్కడ మాత్రం చే అని చెప్పాను. చే అని రాసుకోండి. తర్వాత మీకు దాని గురించి వివరంగా చెప్తాను ఇప్పుడు అక్కర్లా. సో పి, బి, టిడి, చేజే, కేగే వీటి గురించి మనం చెప్పుకున్న తర్వాత మిగతా ట్రైన్. ఇవన్నీ కూడా లైన్ మీద రాయాలి. మీరు అన్నీ కూడా లైన్ మీద రాయాలి. నేను చెప్పేంతవరకు కూడా మీరు లైన్ మీద రాయాలి.
ఎస్. ఇప్పుడు పి ఎలా రాయాలా? పి ఎలా రాయాలంటే ఇప్పుడు మీకు ఇలా పర్పెండిక్యులర్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఆ మాత్రం దూరం తీసుకొచ్చి అలా రాయాలి. అంటే ఎలా రాయాలి? ఇలా రాయాలి. మరీ ఉంచొద్దు, మరీ ఇలా ఉంచొద్దు, ఇలా రాయాలి. దానికి ఎంత ఎలా రాయాలన్నది చెప్పలేదు కానీ మీరు బుక్లో పి ఎలా రాశాడో చూడండి. ఇంచుమించు అలాగా మనం రాసుకోవాలి పి. తర్వాత పిని టిక్ చేస్తే బి, పిని టిక్ చేస్తే బి టిక్గా రాయాలి. చూడండి, ఒకే స్ట్రోక్ అంటారు వీటిలన్నిటిని కూడా 26 ఉన్నాయి కదా, కాన్స్టెంట్స్ 24+2 ఉన్నాయి కదా, వీటిలన్నిటిని కూడా స్ట్రోక్స్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది షార్ట్ హ్యాండ్ పరిభాషలో వీటిని స్ట్రోక్స్ అని పిలుస్తారు. ఈ పి స్ట్రోకు బి స్ట్రోకు కూడా ఒకటే సింబల్, కాకపోతే టిక్ రాస్తాం. అందుకోసమే మిమ్మల్ని అందరినీ కూడా షార్ట్ హ్యాండ్ పెన్సిల్ కొనుక్కోమని చెప్పాను. మిగతా పెన్సిల్ అయితే మీకు లైట్ థిక్ రాదు, ఇది మాత్రమే వస్తుంది. కాబట్టి పి బి. ఇప్పుడు మీరేం రాయకండి, నేను ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను, అప్పుడు అది వినటమే, నన్ను జాగ్రత్తగా వినండి. తర్వాత టీ అంటే స్ట్రైట్ పర్పెండిక్యులర్, అంటే స్ట్రైట్గా రాసేటివి. ఇక్కడ కొంచెం వంకరగా వచ్చింది అనుకోండి, టీ కరెక్ట్గా రాయాలి. దాన్ని టిక్ చేస్తే టీ. మిర్చి ఎలా రాయాలంటే చూడండి, పర్పెండిక్యులర్ ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి పి ఎలా రాసాం, లెఫ్ట్ సైడ్కి రాసాం. ఈ టీ ఎక్కడ రాయాలి? రైట్ సైడ్కి. దీనికి ఇచ్చాడు క్లియర్గా 30 degreesలో రాయమని చెప్పి క్లియర్గా మనకి చెప్పారు. చూడండి, ఒకసారి పేజ్ నెంబర్ 6 తీయండి. 6లో చెప్పాడు ఎలా రాయాలంటే పర్పెండిక్యులర్ నుంచి 30 degreesకి కిందకి రాయాలా. చూడండి, ఇలా కిందకి రాయాలి. ఓకేనా? ఇక్కడ రాస్తాను ఎలా రాయాలంటే రైట్. తర్వాత దాన్ని టిక్ చేస్తే జే, టిక్గా రాస్తే జే. అంటే ఇక్కడ మీకు లైట్ తిక్కు కనిపించదు, దీంతో కదా మీకు కనిపించదు. మీరు పాఠం వినటానికి జాగ్రత్తగా వినండి. తర్వాత కే హారిజాంటల్, అంటే లైన్ మీద రాస్తే బొత్తుగా లైన్ మీద రాస్తే ఇలా రాస్తే కనిపించు, డిఫరెన్స్ తెలియదు కాబట్టి కొంచెం ఇంత పైకి వెళ్తాం అన్నమాట. దాన్ని టిక్ చేసినట్టయితే గే. ఇప్పుడు చెప్పండి, పి ఎలా రాయాలా? రైట్ సైడ్కి ఎలా రాయాలా? బి, దాన్ని టిక్ చేస్తే బి. టీ స్ట్రెయిట్గా, దాన్ని టిక్ చేస్తే డి. అలాగే పర్పెండిక్యులర్ నుంచి ఇలా రైట్ సైడ్కి 30 degrees కిందకి రాయాలా. అన్ని కిందకే. జే టిక్ చేయాలా. కే వచ్చినాయా మీకు? ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8. మీకు అవుట్ ఆఫ్ 24 8 వచ్చేసినాయి. వీటిని ఏమంటారంటే షార్ట్ హ్యాండ్లో స్ట్రెయిట్ స్ట్రోక్స్ అంటారు. స్ట్రెయిట్ స్ట్రోక్స్ అంటే స్ట్రైట్గా రాసే అనమాట. ఇంకో రెండో రకం ఏంటి? ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే కర్వ్స్ అంటే ఇలాగా షాలో కర్వ్స్ అంటారు. షాలో పక్కన పెట్టేయండి, మాకు అక్కర్లేదు. కర్వ్స్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు మొట్టమొదట పిబి, టీడి, జేజే, కేబీ గురించి చెప్పారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మీరు ఈ స్ట్రోక్స్ రాశారు కదా, ఇది ఎంతెంత రాయాలా? ఈ బుక్లో అయితే చిన్నగా ఉన్నాయి, ఇక్కడేమో పెద్దగా రాశారు మీరు, ఏంటి అని చెప్పంటే మీకు పేజ్ నెంబర్ 2లో కింద సైజ్ ఆఫ్ ది స్ట్రోక్స్ అని రాశాడు. చూడండి, సైజ్ ఆఫ్ ది స్ట్రోక్స్. దాంట్లో ఏం చెప్తాడంటే అబౌట్ 1/6 ఆఫ్ an ఇంచ్ రాయమన్నాడు. అబౌట్ 1/6 ఆఫ్ an ఇంచ్. మీరు
రూల్ గీసుకుని స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ ఒకసారి చూడండి. దాంట్లో 1 ఇంచుకి 16 గీతలు ఉంటాయి. ఇలాగా 16 ఉంటాయి. ఈ 16 గీతల్లో 6 గీతలు 1 2 3 4 5 6 ఆ వెడల్పు ఎంతైతే ఉందో అంత రాయాల. అది కూడా ఖచ్చితంగా అంతే రాయమని చెప్పాలి. అబౌట్ అంటే అర్థం ఏంటి? ఇంచుమించు. అయితే మీరు ఒక్కసారి ఈ ఇన్స్ట్రక్టర్ చూస్తే, ఆ ఇన్స్ట్రక్టర్లో ఎలాగిచ్చాడు? ఇంచుమించుగా అంత రాయాలి. అంత రాయలేమంటే కొంచెం పెద్ద రాయండి. ఏమైనప్పటికీ కూడా స్ట్రోక్స్ అన్నీ కూడా మీరు ఎన్నాళ్ళు రాసినా కూడా మొత్తం మీరు ఇప్పుడు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నారంటే, షార్ట్ హ్యాండ్ అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కూడా మీరు ఇవన్నీ కూడా వాడాలి. ఈ లిపి వాడాలా. అంతా కూడా యూనిఫారంగా ఉండాలా. హెచ్చు తగ్గులు రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనం చిన్నప్పుడు ఇవన్నీ కూడా రాసేవాళ్ళం కదా. నేర్చుకోవడం అంటే ఎంత పెట్టుకుని అలా దిద్దేవాళ్ళు. తర్వాత రాయడానికి వచ్చేటప్పటికి మరి ఇయలు రాస్తూ అమ్మ ఆవు ఇలా రాసేవాళ్ళు కదా. ఆ రాసేటప్పుడు ఇంత రాసి అమ్మ ఇంత రాసేవాడు. అలాగే ఇంత రాసి ఇలా రాసేవాళ్ళమా? యూనిఫార్మ్ రాసేవాళ్ళమా కదా. అలాగే మనం ఖచ్చితంగా ఇవి కూడా యూనిఫామ్గా రాయాలి. ఎంత 1/6 ఇంచ్. బుక్లో చూడండి, బుక్ ఎంత ఉంటుందో చూసుకుని అంతా రాయండి. కొద్ది పైన కింద అంటే మరీ ఎక్కువ రాయకూడదు. ఏం చేద్దంటే మీకు ముందు డబులింగ్ ప్రిన్సిపల్ అని వస్తుంది అనమాట. డబులింగ్ ప్రిన్సిపల్ అని వస్తుంది. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇదేంటి ఏమంటారు దీన్ని? పిక్చర్, అంతే కదా. ఆ పిక్చరు రేపు పొద్దుట ఎలా రాస్తారంటే పి కదా, ఇది కేకి డబుల్ అయిపోయింది. చూస్తారా ఎంత పెద్ద రాశాడు. ఇది పి ఎక్కే. ఈ డబల్ రాసింది ఏదైతే ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాసింది ఏది ఉందో చర్ర అనమాట. పిక్ చర్. మరి ఇప్పుడు మీరు యూనిఫార్మ్గా రాయకపోతే రేపు డబులింగ్ ప్రిన్సిపల్ రాయాలన్నప్పుడు ఇప్పుడు పెద్దగా రాస్తున్నారనుకో, అప్పుడు ఇంకా పెద్ద రాయాలి, ఇబ్బంది కదా. అంచేది యూనిఫార్మిటీ మెయింటైన్ చేయాలి. ఇలాగే ఆవింగ్ ప్రిన్సిపల్ వస్తుంది మీకు ఎప్పుడు. ఆవింగ్ ప్రిన్సిపల్ అంటే సగమే. చూడండి, హ్యాబిట్ బిఓ చూసారా, బిలో సగమే రాస్తాడనమాట. అలాగా మీకు రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి హావింగ్ ప్రిన్సిపల్, డబులింగ్ ప్రిన్సిపల్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా యూనిఫార్మ్లో రాయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. పి 1/6 ఇంచ్, అబౌట్ 1/6 ఇంచ్. తర్వాత బి, టి, డి, చే, జే, కే. అర్థమైందా మీకు కూడా. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది చెప్పేస్తాను నేను. మళ్ళీ నెక్స్ట్ మిగతా కాన్సెప్ట్స్ కూడా మీకు చూపిస్తాను. ఎఫ్, వి, ఇత్, తి. నేను ఎలా పలుకుతున్నాను చూడండి, అలాగే పలకాలి మీరు. థి, ఇత్, థి. ఎస్, జీ, ఇష్, జీ, ఎం, ఎన్, ఇంగ్. ఇలాగా ఇవన్నీ కూడా కర్వ్స్ అంటారు అన్నమాట. ఎఫ్ ఎలా రాయాలంటే ఇలా రాయాలి. చూడండి, దాంట్లో ఎలా ఉందో. ఎఫ్,
దాన్ని టిక్ చేస్తే వి. ఇది అన్ని లైన్ మీద రాసి. ఇత్, దాన్ని టిక్ చేస్తే థీ. ఇత్తికి ఆపోజిట్ ఎస్, దాన్ని టిక్ చేస్తే జీ. అలాగే ఇష్, ఎఫ్ ఉంది కదా, ఎఫ్కి ఆపోజిట్ అన్నమాట. ఆ ఇష్ని టిక్ చేస్తే జీ. తర్వాత ఎం ఇలాగా, ఎన్ ఇలాగా, ఎన్, దాన్ని టిక్ చేస్తే ఇంగ్. ఇంగ్, ఇది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఎఫ్ వి ఇత్ థి ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్. ఇది కొంచెం మరి ఎట్లా రాయాలండి అంటే మీకు పేజ్ నెంబర్ 1 ఒకసారి వెళ్ళాలి. పేజ్ నెంబర్ 1లో మీరు జామెట్రికల్ ఫార్మ్స్ ఇచ్చాడు, ఒకసారి చూస్తే మీకు ఇందాక పీబీటీకి ఎలా ఇచ్చాడు తెలుసా? పి ఇలా ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఉందా లేదా? అలాగే వీటి గురించి చెప్తాను మీకు. అలాగే చూడండి, ఎఫ్, ఇది ఎఫ్ చూడండి, ఎఫ్ చేస్తే వి. ఇత్, ఇది చేస్తే థీ. ఎస్, దీనికి ఆపోజిట్ ఎస్, ఫిక్స్ చేస్తే జీ. ఇష్ చూసారా, ఇది ఇష్, ఐఎస్ఎస్ ఇష్, టిక్ చేస్తే జీ. తర్వాత ఎం, ఎం ఇది కరెక్ట్గా లేదు, ఇది రాయలేదు నేను, ఇలా వస్తుంది ఇదన్నమాట. ఇది ఎమ్, ఇది ఎన్, ఇది ఎమ్, ఇది ఎన్, టిక్ చేస్తే ఇంగ్. ఇంగ్ చూసారా? మీరు పేజ్ నెంబర్ 1లో చూడండి, పేజ్ నెంబర్ 4లో ఎలాగుందో. ఎఫ్ వి ఇత్ థి ఎస్ జి ఇష్ జి ఎం ఎన్ ఇంగ్. ఓకేనా? తర్వాత మీకు ఇది మీకు అర్థమైంది కదా. ఇంకా మిగతా కూడా చెప్పేస్తాను, ఒక నిమిషం. ఎల్ ఆర్ వే ఏ డౌన్వర్డ్ హెచ్ అప్వర్డ్ హెచ్. ఎల్ చూసారా, ఇది ఉంది చూసారా, దిస్ ఇస్ ఎల్ అనమాట. ఎల్ ఎలా రాస్తే ఎల్. ఆర్ రెండు ఉన్నాయి, ఒకటి ఏంటంటే డౌన్వర్డ్ ఆర్. డౌన్వర్డ్ ఆర్ ఏదమ్మా, ఇది డౌన్వర్డ్ ఆర్. అదే అప్వర్డ్ ఆర్ ఉంది, ఇలా రాయాలి. ఆ అప్వర్డ్ ఆర్ గురించి మీకు నేను ఇక్కడ ఒకసారి మీరు ఇవి పేజ్ నెంబర్ 1లో మీకు జామెట్రికల్ ఫార్మ్స్ ఇచ్చారు కదా. పి ఇలాగ ఇచ్చాడు కదా, ఇలా ఒకటి ఇచ్చాడు చూడండి, అదే అన్నమాట. ఇది రీ, దీన్ని రీ అంట. ఆర్ డౌన్వర్డ్ ఆర్నేమో డౌన్వర్డ్ ఆర్ అంటారు, అప్వర్డ్ ఆర్ని రే అంటారు అనమాట. ఇది ఎలా రాయాలంటే హారిజాంటల్ నుంచి పైకి 30 degrees రాయాలి. ఇలా పైకి రాయాలి, ఇలా రాయాలి. ఎంత? హారిజాంటల్ నుంచి 30 degrees. ఇది ఎలా రాస్తాము? పెర్పెండిక్యులర్ని 30 degrees కిందకి రాస్తాము, ఇది కిందకి రాస్తాము, ఇదేమో పైకి రాస్తాము. దీనికి దానికి తేడా అదనమాట. దీని గురించి పేజ్ నెంబర్ 4 దీంట్లో 6లో ఒకసారి 6 చూడండి. చే అండ్ రే గురించి డిఫరెన్స్ క్లియర్గా చెప్పాడు. దీంట్లో చెప్పింది ఏంటంటే చే పెర్పెండిక్యులర్ని 30 degrees కిందకి రాయాలా, రే
హారిజాంటల్ని 30 degrees పైకి రాయాలి అంతే. నెక్స్ట్ వే, గుడుకాలం ఉంటుంది ఇది, ఇలా ఉక్కు పెట్టి ఇలా రైట్ వే, వే WAY, వే. ఓకేనా? ఇది మీకు చెప్పేస్తే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. వే, దిస్ ఇస్ YAY. గుడుక్కంలో ఉంటాయి, రెండు కూడా గుడుక్కంలో ఉంటాయి. అలాగే హెచ్ రెండు ఉన్నాయి, అప్వర్డ్ హెచ్ అలా రాస్తాం పైకి, హెచ్ ఇలా పైకి, డౌన్వర్డ్ హెచ్ ఇలా 9 నెలలు రాస్తాం కదా మనం, అది కొంచెం ఇది ఇలా పక్క పెట్టడం, ఇలా పెట్టడం. దిస్ ఈజ్ డౌన్వర్డ్, అప్వర్డ్ హెచ్, ఇది అప్, ఇదేమో డౌన్. ఇదండి మీకు 24 కాన్సనెంట్స్ గురించి క్లుప్తంగా. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి అంటే పేజ్ నెంబర్ 5 తీయండి, ఎక్సర్సైజ్ నెంబర్ 1. దాంట్లో ఎలాగా ప్రాక్టీస్ చేశారంటే PB 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 అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మీకు వచ్చేంతవరకు ఆహాలు మనం ఎలా దిద్దాం, ABCDలు ఎలా దిద్దాం, అట్లా ఈ PBDలు అలా స్ట్రెయిట్గా PB PB PB, ఒక పేజీ 2 పేజీలు మీ ఇష్టం, ఎంతవరకు మీరు రాస్తే మీకు కరెక్ట్గా వస్తుంది P అన్నది మీరు చూసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఈ P మొదలెట్టేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి, పెర్పెండిక్యులర్ నుంచి ఇలాగ లెఫ్ట్ సైడ్కి కొద్దిగా ఇలా వాల్చి రాయాలన్నది పెట్టుకోవాలి, PB. అలాగే TD ఎలా రాయాలి, T పెర్పెండిక్యులర్ రాయాలి. చే ఎలా రాయాలి, పెర్పెండిక్యులర్ రైట్ సైడ్కి 30 degrees కిందకి రాయాలా, దాన్ని దిక్ చేస్తే J. K హారిజాంటల్ రాయాలా, గే దాన్ని దిక్ చేస్తే. అలాగే FV SG, FBలు రాయడానికి మీకు ఇక్కడ నేను చూపించాను జామెట్రికల్ ఫార్మ్, ఇలా రాయాలి. ఇది మీకు ఇప్పుడు కొద్దిగా వంకరగా వస్తుంది, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, కొన్నాళ్ళు పోతే నీట్గా వస్తుంది. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపు వీడియో నెంబర్ 3లో మీకు డిక్టేషన్ ఇస్తాను నేను. డిక్టేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జాయింట్ స్ట్రోక్స్ అని చెప్పి ఉంటాయి, ఆ జాయింట్ స్ట్రోక్స్ మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి ఒక గంట సేపు లేదు ఒక అరగంట సేపు మీ ఇష్టం కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. పెన్సిల్ జాగ్రత్తగా షార్ప్గా చెక్కుకోండి, నీట్గా రాయండి. ఒకసారి అలా రాయటమే, కరెక్ట్గా రాలేదని చెప్పి మళ్ళీ ఒత్తి రాయొద్దు, ఒకేసారి అంతే. PB అలా ప్రాక్టీస్ చేయండి. అదే వచ్చేసింది PB అనుకున్నప్పుడు మీరు TDకి వెళ్ళండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.